హాయ్ అండి, ప్రసన్నలత కుకింగ్కి స్వాగతం. ఈరోజు మనము చికెన్తో మరొకటి చికెన్ బిర్యానీ చేసుకుందాము. మా హోమ్ స్టైల్లో నేను చికెన్ ఎలా బిర్యానీ చేస్తానో మీకు చేసి చూపిస్తాను. ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను, విత్ బోన్లెస్తో తీసుకున్నాను. తర్వాత దాంట్లో మనము ఒక గిన్నెలో తీసుకొని దాన్ని మనము ఉప్పు, పసుపు, పెరుగు ఇవన్నీ వేసి ముందు మనము వీటిని మ్యారినేట్ చేసి పెట్టుకుందాము. అల్లం వెల్లిపాయ పేస్ట్ 2 స్పూన్స్ వేసుకొని మనం వీటిని మసాలాలు చికెన్కు పట్టేటట్టు మనము ఈ మసాలాలన్నీ ఉప్పు, చికెన్ మసాలా, గరం మసాలా వేసుకొని 2 స్పూన్స్, అలాగే ధనియాల పొడి 2 స్పూన్స్ వేసుకుందాము. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్, ఒక 4 ఆనియన్స్ని నేను సన్నగా తరిగి ఫ్రై చేసి పెట్టుకున్నాను. వాటిలో సగము ఇందులో వేద్దాము, సగం మనము బిర్యానీ డెకరేషన్ చేసేటప్పుడు వేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో ఒక 3 స్పూన్ల నూనె వేసుకుందాము, చికెన్కు బాగా పట్టేటట్టు. ఇలా నూనె వేయడం వల్ల చికెన్ చాలా తొందరగా మంచిగా మ్యారినేట్ అవుతుంది. అలాగే ఒక హాఫ్ నిమ్మకాయ పీస్ తీసుకొని దాన్ని మనం నిమ్మరసం పిండుకుందాము. ఒక నిమ్మకాయ పూర్తిగా పడుతుంది, ఎందుకంటే చికెన్లో ఒక నిమ్మకాయ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా గింజలు లేకుండా దీంతో మనం నిమ్మరసం పిండేసుకుందాము. దీన్ని బాగా మనం కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. మ్యారినేట్ కావడానికి కనీసం ఒక గంట ఉంచాలి. హాఫ్ అన్ అవర్ అయినా సరిపోతుంది, కానీ హాఫ్ అన్ అవర్ అయినా ఉంచాలి పక్కకు. అప్పుడే చికెన్ బాగా టేస్టీగా తయారవుతుంది. సమయం ఉన్నవాళ్ళు ఒక 2-3 అవర్స్ ముందు కలిపి పెట్టుకున్నా పర్వాలేదు. దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాము. సమయం ఉంటే గంట కూడా పెట్టేసుకోవచ్చు. చికెన్ ఇలా ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటిదప్పుడు కలిపి చేసే టేస్టీగా ఉండదు. సమయం ఒక 2-3 గంటలన్నా మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రైస్ తీసుకున్నాను. దీంతోనే ఒక 2 గ్లాసెస్ తీసుకున్నాను రైస్. మనం చికెన్ ఎంత తీసుకుంటామో రైస్ కూడా అంతే తీసుకోవాలి. ఇది హాఫ్ కేజీ రైస్ అండి. రైస్ ఎక్కువ వేసి చికెన్ తక్కువ వేసి రైస్ అయిపోతుంది. కాబట్టి నేను ఇక 2 గ్లాస్ రైస్ తీసుకొని ఒక 1 గ్లాస్ 2 గ్లాస్ అట్లా పోసి కడిగి పెట్టుకున్నాను 2 టైమ్స్. వీటిని నానబెట్టుకుందాం. ఇవి కూడా ఒక 10 మినిట్స్ అట్లా హాఫ్ అన్ అవర్ తక్కువ నానితే బాగుంటుంది. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె పెట్టుకొని మనం చికెన్కి బిర్యానీకి ఏది ప్రిపేర్ చేస్తామో ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని మందంపాటి గిన్నె, దాంట్లో 1/2 కప్పు నూనె వేసుకొని, అలాగే నెయ్యి కూడా పడుతుంది, నెయ్యి కూడా వేయాలి చికెన్ బిర్యానీకి. నెయ్యి కూడా మనం వేసుకుందాము నూనెలోనే, కాగుతున్న నూనెలోనే ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది బిర్యానీ. మొత్తం ఆయిల్తో చేస్తే అంత ఉండదు టేస్టీగా. ఇప్పుడు నూనె కాగిన తర్వాత మనం ఈ చికెన్ ఉంది కదా అది వేసుకుందాము. మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుందాము. ఇలా నూనెలో వేసి దీన్ని ఒక హాఫ్ వరకు మొత్తం కుక్ చేసుకోవాలి. ఒక 90% వరకు కుక్ చేసుకొని 10% రైస్తోని అది ఉడకాలన్నమాట. కాబట్టి మనం చికెన్ని ఉడికించుకుందాము నూనెలో, నెయ్యిలో వేసుకొని. ఇలా పచ్చిగా వేసి చేస్తే బిర్యానీ టేస్ట్గా ఉండదు, ఇలా వేస్తేనే బాగుంటుంది. నేను ఎప్పుడు చేసే పద్ధతి ఇది. ఇలా పెట్టేసుకొని మనం మూత పెట్టేసుకొని 90% వరకు మనం చికెన్ని కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు పెట్టేస్తే ఉడికిపోతుంది చికెన్, ఎందుకంటే మ్యారినేట్ కూడా చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి కలుపుకొని దీంట్లో టమాటాలు వేసుకుందాము. వేసి టమాటాలు కూడా ఉడికే వరకు మనం పెట్టుకుందాం. అలాగే తరిగిన పచ్చిమిర్చి, మనకి ఎంత పచ్చిమిర్చి కావాలో అంత వేసుకోవచ్చు. నేను ఒక 4 వేసుకున్నాను. చూసారా, ఉడికిపోయింది. బాగా కలపకూడదు, ఇలా పైన కలపాలి, పీసెస్ ఊడిపోతుంటాయి. ఇలా ముక్క చూస్తే కొద్దిగా గుచ్చి చూస్తే ఉడికితే చాలు, సరిపోతుంది. మరి పూర్తిగా కుక్ అవ్వని అవసరం లేదు. బిర్యానీలో కూడా ఉడకాలి కాబట్టి దమ్ములో
దీన్ని మనం ఇలా ప్రిపేర్ చేసుకుందాం. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక స్టీల్ గిన్నె లాంటిది మనకి ఏదైనా బౌల్ పెద్దది పెట్టేసుకొని గిన్నె, దాంట్లో 2 గ్లాసుల బియ్యానికి 4-5 గ్లాసుల నీళ్లు పోసుకుందాము. ఎందుకంటే రైస్లో నీళ్ళు ఎక్కువగా ఉంటే ఉడుకుతుంది సఫిషియెంట్గా, లేకపోతే అక్కడికక్కడికి అయిపోయి రైస్ మెత్తబడిపోతుంది. వేసుకొని గిన్నె పెట్టేసుకొని దాంట్లో సాల్ట్ వేసుకుందాం, మన రుచికి సరిపడా. మ్యారినేట్లో కూడా వేసాం కాబట్టి చూసి వేసుకుందాం. ఇప్పుడు మసాలాలు వేసుకుందాము. గరం మసాలాలు వేసుకుందాము, డ్రై మసాలాలు అన్ని బిర్యానీకి కావాల్సిన ఇలాచీలు, లవంగాలు, పట్టా, సాజీరా అన్నీ వేసి నీళ్ళలో బాయిల్ చేసుకుందాం. బాయిల్ అయిన తర్వాత మనం రైస్ వేసుకుందాం. ఈ రైస్లో ఇలా మసాలాలతో ఉడకడం వల్ల రైస్ చాలా టేస్టీగా ఉంటుంది, బిర్యానీ మంచి ఫ్లేవర్ వస్తుంది. మొత్తము బాస్మతి బియ్యం తీసుకున్నానండి. బాస్మతి బియ్యం అయితేనే బిర్యానీకి బాగుంటుంది, నార్మల్ బియ్యంతో కూడా చేసుకోవచ్చు. చూసారా, ఇలా మొత్తము నీళ్ళలో వేసాక అది సఫిషియెంట్గా ఉడికేటట్టు మనం నీళ్ళు పోసుకున్నాం కదా. ఈ బిర్యానీకి రైస్ కొద్దిగా ఒక 90% కూడా ఉడకాలి. ఇది మొత్తం ఉడకకూడదు, మళ్ళీ చికెన్లో కూడా దమ్ కావాలి కాబట్టి మనం ఇది కూడా 90% కుక్ చేసుకుందాము. అప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేస్తే అన్నం పొడి పొడిగా వస్తుంది. మళ్ళీ చూసుకుందాము రైస్ ఎంతవరకు ఉడికింది అనేది. చేయి పెట్టి చూస్తే అలా విరుగుతూ ఉండాలి రైస్, అప్పుడు 90% కుక్ అయినట్టు. దీన్ని వాటర్లోకి వెళ్ళి మనం తీసుకొని సపరేట్గా తీసుకుందాము. ఈ గిన్నె పక్కన పెట్టేసుకొని చికెన్ గిన్నె పెట్టుకుందాము. ఇప్పుడు మనం పెట్టేసుకొని రైస్ వేసుకుందాము. చికెన్ అడుగున ఉంది, పైన రైస్ వేద్దాము. నీళ్ళు పడకుండా ఇలా మొత్తము జాలిగంటెతోని తీసుకొని చికెన్లో వేద్దాం రైస్ అంతా మసాలాలతో సహా. మనం మసాలాలు వేసాం కదా, అదంతా వేసి కొద్దిగా రైస్ వేసినాక మనం దీనిపైన మళ్ళీ మనము గార్నిష్ చేసుకుందాం. కొత్తిమీర, పుదీనా, తర్వాత కొద్దిగా మనం ఫ్రై చేసుకున్న ఆనియన్, ఇలా లేయర్ లాగా చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, మంచి కలర్ వస్తుంది బిర్యానీకి. ఇప్పుడు మనం ఫుడ్ కలర్స్ వేసుకుందాము. ఇది ఆప్షనల్ అండి, వేసుకోవచ్చు. చూడడానికి చాలా చక్కగా ఉంటుంది. గ్రీన్, రెడ్, ఎల్లో కలర్స్ అండి. ఇలా కలర్స్ వేయడం వల్ల బిర్యానీ చాలా కలర్ఫుల్గా మంచి టేస్టీగా ఉంటుంది. ఎల్లో కలర్, రెడ్ కలర్ వేయడం వల్ల లేయర్గా మంచిగా వస్తుంది. దానిపైన మనం గరం మసాలా కూడా, చికెన్ బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. కొద్దిగా వేసుకొని ఒక నెయ్యి స్పూన్ వేసుకొని, నెయ్యితోనే ఇదంతా టేస్ట్ వస్తుందండి, మంచి వాసన, మంచి ఫ్లేవర్. అలాగే కుంకుమ పువ్వు అండి, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఆప్షన్ అండి ఇది. ఇప్పుడు మనం మిగిలిన రైస్ వేసుకుందాం. ఇదే పద్ధతిలో మిగిలిన రైస్ వేసుకొని మళ్ళీ మనం పుదీనా, కొత్తిమీర, ఫ్రై ఆనియన్స్ వేసేసుకొని సేమ్ అలాగే మనం ముందు ఎలా చేసామో అలాగే రిపీట్ చేద్దాం. కొత్తిమీర, పుదీనా, ఫ్రై ఆనియన్స్, ఫుడ్ కలర్స్, ఇలా కలర్స్ ఇవన్నీ వేయడం వల్ల దమ్ములో చాలా బాగుంటుంది బిర్యానీ. అలాగే నెయ్యి కూడా మళ్ళీ గరం మసాలా అన్నీ సేమ్ రిపీట్ చేసేసి ముందు ఎలా చేసామో అలాగే చేసేసి మూత పెట్టేసి దీన్ని మనము గోధుమ పిండితో చుట్టూ బయటికి పోకుండా, దీని ఫ్లేవర్ అంతా బయటికి పోకుండా మనం చుట్టూ గోధుమ పిండి అతికించుకుందాము. దానికంటే ముందు ఒక రొట్టె పెంక పెట్టేసుకొని పేనం, దాన్ని మనం ఈ దమ్ము ఇద్దాం. దీనికి డైరెక్ట్గా స్టవ్ మీద పెడితే మాడిపోతుంది కాబట్టి ఇలా రొట్టె పేనం పెట్టి దీన్ని గోధుమ పిండితో మనం బయటికి పోకుండా ఫ్లేవర్ అంతా దాన్ని అంటించేసేయాలి. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా గోధుమ పిండి అంతా దానికి అంటించేసి ఒక 10 మినిట్స్ వరకు దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. హైలో పెట్టకూడదండి, మీడియంలో పెట్టాలి, స్లోలో కూడా పెట్టకూడదు. ఇది మొత్తం బయటికి ఫ్లేవర్ అంతా మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ బయటికి పోకుండా దీన్ని అంటించేసి, గోధుమ పిండి పైన మనకు ఎట్లా తెలుస్తుందంటే బిర్యానీ అయినట్టు, గోధుమ పిండి అంతా గట్టిగా అయిపోతుంది, అప్పుడు మనకు బిర్యానీ అయినట్టు తెలుస్తుంది.
కాబట్టి గోధుమ పిండి అంతా తీసేసుకొని మనం ఇప్పుడు బిర్యానీ చూద్దాం. 10 మినిట్స్ అయిపోయిందండి. మధ్యలో అస్సలు తీయకూడదండి. 10 మినిట్స్ 15 మినిట్స్ వరకు మనకు వాసన వచ్చేస్తుంటుంది బిర్యానీ అయిన వెంటనే. కాబట్టి మనకు తెలిసిపోతుంది, ఈ పిండి కూడా గట్టిగా అయిపోతుంది. చూసారా, ఇలా అంతా తీసేసుకొని జాగ్రత్తగా ఇప్పుడు మనం మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారా ఎంత గుమగుమలాడుతుందో బిర్యానీ. సింపుల్గా ఈజీగా ఇలా చేసుకోవచ్చండి. గెస్టులు ఎవరైనా వచ్చినప్పుడు సండే స్పెషల్గా నేనైతే ఇలాగే చేస్తాను ప్రతిసారి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. చూసారా ఎంత బాగుందో. రైస్ అంతా ఉడికిపోయింది, మంచి వాసన వస్తుంది గుమగుమగా. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. మూత పెట్టేసి ఉంచాలండి, వాసన అంతా బయటికి వెళ్ళిపోతుంటుంది. కాబట్టి మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.